హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూసారు కదా, ఈ మోడల్లో కాలర్ ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ చూపిస్తున్నాను. డబల్లో క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటే 21 వచ్చింది. తర్వాత 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. మనకి ఎంతైతే ఫుల్ లెంత్ కావాలో దానికంటే 1.5 ఇంచులు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో దానికంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని అంతవరకు కట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ వేరుగా బ్యాక్ వేరుగా కట్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 3.5కు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు కొంచెం ఫ్రిల్స్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ విధంగా నేను స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. తర్వాత డ్రెస్ యొక్క మెజర్మెంట్ ఏది వేసుకున్నా కూడా లైన్ నుంచే వేసుకోవాలి, ఫోల్డింగ్ నుంచి కాదు. షోల్డర్ 7.5 తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు డౌన్ ఇచ్చి డౌన్ నుంచి మరో 7.5కు చంక దింపు అనేది తీసుకుంటున్నాను. కాలర్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. తర్వాత చంక దింపు దగ్గర 1 ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా లైన్ వేసుకోవాలి. చంక లోత్ అనమాట. నేను ముందుగానే ఫ్రంట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చంక లోత్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రౌండ్ అప్ వేయడానికంటే ముందుగా చెస్ట్ కొలత తీసుకోవాలి. ఆ తర్వాత రౌండ్ అనేది వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఇక్కడ 42 అయితే 1/2 ఇంచు లూజింగ్తో నేను 44 అంటే 11కు మార్కింగ్ వేసుకుని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. డ్రెస్ కాబట్టి 1/2 ఇంచు లూజింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా రౌండ్ అనేది వేసుకోవాలి, చంక రౌండ్. ఈ విధంగా 1/2 ఇంచు స్లోప్ కూడా వేసుకుంటున్నాను. నెక్ వెడల్పు 3.5 వరకు పెట్టుకున్నాను. తర్వాత 15 ఇంచులకి నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత హిప్ దగ్గర 21కి హిప్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. నడుము వచ్చేసి 40 అండి. 38 అయితే 40కి మార్కింగ్ వేసుకుంటున్నా. 1/2 ఇంచు లూజింగ్తో డ్రెస్ కాబట్టి చెప్పాను కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా. సేమ్ అదే దగ్గర హిప్ కూడా నేను కొంచెం లూజింగ్ ఇస్తున్నాను. ఏ లైన్ కుడితే కాబట్టి మరి టైట్గా ఉండకుండా ఈ విధంగా నేను 12కి మార్కింగ్ వేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుకోవాలి. ఇది స్టిచ్చింగ్ మార్కు నేను కలిపేది. తర్వాత ఇది కటింగ్ మార్క్. ఇలా మార్కింగ్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కింది వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. అయితే సేప్ అవుట్ కాకుండా నడుములకి హిప్కి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి మనం అనేది క్రాస్గా లైన్ వేసుకోవాలి. నడుముల దగ్గర నుంచి లైన్ వేసుకున్నారు అని అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి చాలా లూజ్గా అవుతుంది. మనకు డ్రెస్ సేప్ అనేది సరిగ్గా కనిపించదు. ముందు సైడ్ ఫ్రిల్ వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రము ప్లెయిన్గా వస్తుంది కదా, అందుకని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అయితే ఈ 2 ఇంచులకి పోను ఆ లైన్కి అనేది కలవాలి. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఇంకొంచెం లోపలికి అనేది స్టిచ్ వేసుకోవాలి. అంటే హిప్ దగ్గర మనకు 1 ఇంచు రావాలి. లాస్ట్ కింది వరకు వెళ్ళేసరికి క్లాత్ అనేది మనకు 1/2 ఇంచు వరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. కింది సైడ్ నుంచి ఒక 3 ఇంచులకు మార్కింగ్ వేసుకొని కొంచెం రౌండ్ షేప్ వేసుకుంటున్నాను. లేకపోతే సైడ్స్కి కొంచెం తోకల్లాగా ఏలబడుతుంది, అందుకని ఇది కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. సేమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ కట్ చేయడానికి 3.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పిన్అప్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను ఫోల్డింగ్ సైడు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చంక దగ్గర మాత్రము 1/2 ఇంచు బయటకి, బ్యాక్ ఏ విధంగా అయితే మనం రౌండ్ వేసుకుంటామో చంక రౌండ్ అది అనేది వేసుకోవాలి. ఇంకా మొత్తం సేమ్ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు ఫ్రంట్ బ్యాక్ తేడా తెలియడానికి ఈ విధంగా నేను క్లాత్ అనేది అరేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మిగతా క్లాత్లో ఈ విధంగా 4 మడతలు వేసుకొని చెయ్యి రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. చేతి రౌండ్ సరిపోతుందో లేదో బ్యాక్ పీస్ని తీసుకొని ఈ విధంగా రౌండ్ని చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, జాయింట్స్ ఏమి రావు. తర్వాత చేతి లెంత్ ఎంత ఉంటే దానికంటే ఇక్కడ నుంచి 8.5 వచ్చింది. ఆ తర్వాత చేతి లెంత్ ఎంత ఉంటే దానికంటే 1.5 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. నేను 16 ఇంచులు చేతి లెంత్ కావాలి, స్లీవ్ లెంత్. బాటమ్ వచ్చేసి 6 ఇంచులు ఫోల్డింగ్లో. ఈ విధంగా కింది సైడ్ 1.5 అయితేనే సరిపోతుంది, 2 ఇంచులు ఏం అవసరం లేదు. తర్వాత హ్యాండ్స్ షేప్లో కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే దీనికి ముందు కూడా లోతు కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేస్తాను. స్లీవ్స్ ఈజీ కాబట్టి
ఇంకా స్లీవ్స్ని ఈ విధంగా కట్ చేసి నేను సైడ్కి పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోవాలి. నేను నెక్ విడ్త్ 3.5 అన్నాను కదా, ఇప్పుడు నేను 3 ఇంచుల నెక్ విడ్త్ వేసుకుంటున్నాను. కుట్టేసరికి అది 3.5 అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు లెంత్ ఎంత కావాలి, ఫ్రిల్స్ ఎక్కడి నుంచి, చెస్ట్ సెంటర్ నుంచి చెస్ట్ కింది నుంచి ఈ ఫ్రిల్స్ కావాలా మీరు ఒకసారి చూసుకోండి. నాకైతే కొంచెం చెస్ట్ కింది దగ్గర నుంచి ఫ్రిల్స్ కావాలి, అందుకే నేను 14 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత కాలర్ లెంత్ ఎంత కావాలో కూడా చూసుకోండి. ఇది నా దగ్గర 1.5 ఇంచుల రోల్ ఉందండి. దాంట్లో నుంచి నేను 1 ఇంచు మాత్రమే కాలర్ వేసుకుంటున్నాను. ముందే డిసైడ్ చేసుకోండి కాలర్ యొక్క అది ఎంత వెడల్పు కావాలో అనేది. ఎందుకంటే ఇక్కడ మనము కటింగ్ దాని అకార్డింగ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేను కట్ చేసుకొని నాకు కావాల్సిన లెంత్ అనేది తీసుకుంటాను. చూడండి 1 ఇంచు. అయితే ఇప్పుడు మనము లైన్ వేసాం కదా, దానికంటే లోపలికి 1 ఇంచుకు మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ గ్యాప్ ఎంత రావాలి అని అంటే కాలర్ ఎంతైతే వెడల్పు ఉంటుందో అంతే వెడల్పు గ్యాప్ ఇక్కడ వేసుకోవాలి. ఎక్స్ట్రా 3.5 ఇచ్చాం కదా, 3.5 కాకుండా నేను చెప్పేది 1.5 ఇస్తే 1.5కు వేసుకోండి. తర్వాత పై సైడ్ 3 ఇంచులకి ఇక్కడ వేసుకున్న మార్కింగ్కు ఈ విధంగా గ్లాస్ మోడల్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం 14 ఇంచెస్కి లైన్ వేసాను కదా, అక్కడికి స్ట్రైట్గా ఈ విధంగా వేసుకోండి మార్కింగ్. మనం ఈ పీస్ని అనేది కట్ చేసుకోవాలి. చూడండి పీస్ అనేది మనకు చూడడానికి ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఎంత వేసుకోవాలి అంటే కాలర్ వెడల్పు మీరు ఎంతైతే తీసుకున్నారో అంత వెడల్పు అనేది ఇక్కడ రావాలి. కాలర్ వెడల్పు నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 1 కలిపితే 2 సైడ్లకు కదా, అంటే 2 ఇంచెస్. మనం ఇక్కడ వేసుకునే ఫ్రిల్స్ 2 ఇంచెస్ వెడల్పులోనే రావాలి. తర్వాత బ్యాక్ ప్యానెల్ తీసుకోవాలి. బ్యాక్ ప్యానెల్ యొక్క నెక్ విడ్త్ మనం ఇప్పుడు షోల్డర్ కట్ చేసాం కదా, ఈ షోల్డర్ నుంచి షోల్డర్కి ఈ విధంగా చూసుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ 1/2 ఇంచు డౌన్ మాత్రమే వేసుకొని ఆ తర్వాత ఇక్కడ కటింగ్ అనేది చేయాలి. కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ షోల్డరు బ్యాక్ షోల్డరు రెండింటిని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రిల్స్ వేసుకున్నాను. సెంటర్లో ఈ విధంగా చెక్ చేసుకున్నాను, 2 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు కుట్టిన దానిని ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం ఎక్కడైతే ఫ్రిల్స్ స్టార్టింగ్ ఉంటుందో, అంటే ఫ్రిల్స్ కాదు ఈ సైడ్ ఇదనమాట, అక్కడి నుంచి కొలత అనేది వేసుకోవాలి. చుట్టూరా రౌండ్ బ్యాక్ నెక్, అదేవిధంగా ఫ్రంట్ కూడా ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 38 వచ్చింది. అయితే ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోండి, క్లాత్ కానీ బక్రం కానీ. నేను ఈ విధంగా బక్రం తీసుకుంటున్నాను కాలర్ కోసం. 38కి 2 ఇంచులు ఎక్స్ట్రాగా నేను 40-41 వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని తర్వాత దీనికి ఎక్స్ట్రా అన్నాను కదా, కొంచెం క్లాత్ ఇది బక్రం అనేది వెడల్పు ఎక్కువగా ఉంది కదా, 1.5 వేయట్లేదు కాబట్టి నేను 1 ఇంచుకి దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని దానికి అంటించానండి. అంటించినప్పుడు ముందు సైడు ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఆ తర్వాత బక్రంని అంటించాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. స్టిచెస్కు మొత్తం ఓపెన్ కనుక చేసుకుంటే చూసారు కదా 3 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోను, 1/2 ఇంచ్ స్టిచెస్కి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఫ్రిల్స్ వేసుకున్నామో ఇక్కడ చూడండి, 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువగా, 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువగా ఇలా క్రాస్లో ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. మనం స్టిచెస్కి ఎంతైతే తీసుకుంటామో అంతే. అటు ఇటు చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ ఫ్రిల్ మాత్రము స్టిఫ్గా ఉండడానికి అంత పీస్ తీసుకొని అక్కడ నేను ఐరన్ చేస్తున్నాను. లోపల సైడ్ నుంచి ఐరన్ కనుక చేసుకున్నారంటే అక్కడ ఫ్రిల్స్ అనేది స్టిఫ్గా ఉంటాయి. ఈ విధంగా ఉంచి ఇక్కడ ఐరన్ అనేది చేయాలి. ఫ్రిల్ స్టార్టింగ్ నుంచి ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఐరన్ చేసుకుంటాను. తర్వాత దీనికి ఇంకా ఎక్స్ట్రా లుక్ కోసం నేను లేస్ తీసుకున్నాను. లేస్ కాలర్కి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. కాలర్ సైడ్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ లోపలికి మనం ఫోల్డింగ్ చేసుకున్నాము, దానికి ఈ విధంగా కవర్ చేస్తూ లోపల సైడ్ నుంచి లేస్ అనేది కుడుతున్నాను. ఇలా చూడండి ఈ విధంగా లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను.
ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ లోపల సైడ్ నుంచి ఎక్స్ట్రాగా ఎంత ఉందో దానికి నేను స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను. లోపల సైడ్ నుంచి మనం స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా క్లాత్ పోకుండా సమానంగా వచ్చేటట్టుగా ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచ్కి ఈ విధంగా చిన్న కట్ అనేది వేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువగా. అక్కడ కొంచెం ఈ క్లాత్ని కొంచెం ముందుకు పెట్టుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా లోపల సైడ్కి ఈ విధంగా ఉంచుకొని ఇంకొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకోండి. నేను అక్కడికక్కడికే తీసుకున్నాను కదా, కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఇప్పుడు అక్కడి నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్మెంట్ వస్తుంది కదా, ఆ అటాచ్మెంట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అంటే ఈ విధంగా బ్యాక్ కనుక్కొని ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా ఫేస్ సైడ్కి ఈ విధంగా అనుకుంటూ ఇప్పుడు కుట్టిన యొక్క స్టిచ్చెస్ని కవర్ చేస్తూ కాలర్కి ఏ విధంగా అయితే మనం స్టిచ్ వేస్తామో ఆ విధంగా చూడండి, ఈ విధంగా అంటూ ఇక్కడ మాత్రము ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని ఈ విధంగా లోపల సైడ్కి అనుకోవాలి. ఇక్కడ ఉంటున్న ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉంటాయో మనం స్టిచ్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రిల్స్ మాత్రమే వేరుగా ఉంటాయి, వాటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను కుట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి స్టిచ్ స్టార్ట్ చేయండి. కాలర్ కోసం నేను స్ట్రైట్గానే వక్రం అనేది తీసుకున్నాను. ఈ క్లాత్ కూడా స్ట్రైట్ పీసే తీసుకున్నాను. తక్కువ పడితే జాయింట్స్ వేసుకోండి కనపడకుండా. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటున్న ఫ్రిల్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ 2 కాలర్స్ని సెంటర్కి కరెక్ట్గా ఉంచుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. 2 కాలర్స్ ఇక్కడ పక్క పక్కన వస్తాయి కాబట్టి మనం ఫ్రిల్స్ అనేవి సేమ్ అంతే తీసుకోవాలి. కొంచెం చిన్న గ్యాప్ వచ్చినా పర్వాలేదు, వేరే క్లాత్ మనము కవర్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. డిజైన్ కూడా కొత్త మోడల్ కదా, ఒకసారి ట్రై చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. షోల్డర్ దగ్గర నుంచి నెక్ యొక్క విడ్త్ మీకు ఎంత కావాలి అక్కడికి మార్కింగ్ వేసుకోండి. 7 ఇంచెస్కి నేను నెక్ ఓపెన్ అనేది ఉంచుకుంటున్నాను. ఇక్కడ కూడా 7 ఇంచెస్కి వేసి ఈ సెంటర్లో ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోండి అటు ఇటు, ఎందుకంటే మనము సెంటర్లో క్లాత్ అనేది జాయింట్ వేసుకుంటున్నాను. కాలరు ఫ్రిల్స్ కుట్టిన తర్వాత లోపల సైడ్ ఏంటంటే మనకి ఇంకా నీట్గా లేదు కదా, అప్పుడు ఈ ఫ్రిల్స్ని ఈ ఎక్స్ట్రాగా ఉంటున్న కాలర్ని కట్ చేసుకొని కొంచెమే క్లాత్ ఉంచుకొని మిగతాది కట్ చేసి ఆ తర్వాత ఇక్కడ వీటిని ఫిక్స్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకొని ఫ్రిల్స్ని కాలర్ని. ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకున్నాను కొంచెం వెడల్పుగా ఉండేటట్టుగా. ఇక్కడ ఒక 6 ఇంచెస్ ఉంటుంది. లెంత్ కూడా మనము కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేను 2 పీసెస్ని జాయింట్ వేసుకున్నాను. జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను సెంటర్లో లేస్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా లేస్ కింది సైడ్ నుంచుకుంటూ కొంచెమే లేస్ కనపడేటట్టుగా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ క్లాత్ మొత్తం మనకు లోపల సైడ్కి వెళ్తుంది కాబట్టి సైడ్స్ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని అటు ఇటు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. నేను ముందు సెంటర్లో 3 ఇంచెస్ వరకు క్లాత్ను ఉంచానండి. ఆ తర్వాత కొంచెం నెక్ అనేది లూజ్ అనిపించింది, అందుకే ఆ గ్యాప్ అనేది నేను తగ్గించాను. ఇప్పుడు మీకు చూపించేది మాత్రం 3 ఇంచెసే చూపిస్తున్నాను. సెంటర్కి ఒక మార్క్ వేసుకొని అటు సైడు ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా క్లాత్ను చూసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నారంటే స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ మనకు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. చూశారు కదా, ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రిల్స్ కూడా మనము లోపల సైడ్ బక్రం పేస్టింగ్ చేసాం కాబట్టి ఫ్రిల్ కూడా మనకు నీట్గా కనపడుతుంది. ఇంకా తర్వాత సైడ్స్కు స్లీవ్ సింపులే కాబట్టి స్లీవ్ అటాచ్మెంట్ చేసుకొని సైడ్ అటాచ్మెంట్ చేసుకొని కింద రౌండ్గా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి, సెంటర్లో కొంచెం విడ్త్ అనేది తగ్గించాను. చాలా సింపుల్గా చూపించాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను.